ఖమ్మం నగరంలోని 6వ డివిజన్లో కొండచిలువ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి 10 గంటల సమయంలో సిద్ధివినాయక అపార్ట్మెంట్ ఎదురుగా రోడ్డుపై కొండచిలువ తిరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిన్నపిల్లలు తిరిగే ప్రాంతంలో కొండచిలువ సంచారంతో అపార్ట్మెంట్ వాసులు సాయంత్రం వేళ బయటికి రావాలంటేనే జంకుతున్నారు. పక్కనే ఉన్న సాగర్ కాలువ సమీపంలో కూడా చెట్లపై మరో 2 కొండచిలువ పిల్లలున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఏదైతే రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రాంతంలో కొండచిలువ సంచరించినట్టుగా లోకల్గా ఉన్నట్టు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కూడా ఈ ప్రాంతంలో ఇంకా కొండచిలువలు మరో 2 కూడా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సిద్ధివినాయక అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రాత్రి కొండచిలువ తిరగడం తర్వాత చూసిన వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది? ఏ టైం అప్పుడు వచ్చింది కొండచిలువ? నైట్ 10 o'clock అప్పుడు వచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. పిల్లలు వీకెండ్ వచ్చిందంటే వీక్ డే అయినా ఎక్కువ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ వర్షాకాలం వచ్చిందంటే ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. రీసెంట్గా ఇక్కడే మా పక్క అపార్ట్మెంట్లోనే ఒక ఆమె చిన్న బాబుని ఎత్తుకొని ఉండే ఆమెను కూడా పాము కాటేసింది. ఆమె చనిపోవడం కూడా జరిగింది. అధికారులు చొరవ చూపించి ఈ ఏరియాని కొంచెం ఇలా పాములు ఇవన్నీ ఏమి తిరగకుండా చూసేలాగా చూడమని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పామండి. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కాలువలు ఇవన్నీ బాగు చేశారు. ఇవన్నీ ప్రైవేట్ ప్లాట్లు కదా, ప్రైవేట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి చెప్తామని ఫోన్ నెంబర్లు అడిగారు. ఇచ్చేసాం జవానికి వాళ్ళకి, మేడం గారికి. ఎప్పటి నుంచి వస్తున్నాయండి పాములు అసలు ఇటు? గత 1 year నుంచి బాగా బెడద ఎక్కువ ఉందండి. పాముల బెడదైతే విష సర్పాలు చాలా ఉన్నాయి. గతంలో అదే ఎదుర్కొన్న అపార్ట్మెంట్లో ఒక యువతి చనిపోయింది పాము కాటుకి, జరిగింది అది. రాత్రి కొండచిలువ దాంతోపాటు ఇంక 4-5 ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మాకైతే కనపడి నిన్నే నైటే కనిపించింది. అర్ధరాత్రి కనిపించడం వల్ల మేము చర్య తీసుకోలేకపోయాం. దయచేసి అధికారులు దీని మీద తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నారు అందరూ. అటవీ అధికారులకు సమాచారం ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదండి, సమాచారం ఏమీ లేదు. అంటే యాక్చువల్గా మేము రాత్రి 9:30 బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద కనపడితే దాన్ని మేము చంపడానికి ప్రయత్నం చేసినాం. కానీ అది కొట్టాము, కానీ అది చావలేదు. పిల్లలు నైట్ 9:30, 10 కాంచి పిల్లలు తిరుగుతూ ఉంటారు. నైట్ ఇబ్బందిగా ఉంది కొంచెం బాగా. గతంలో కూడా పాములు చాలా అవుపడ్డాయి. కొన్ని కొట్టాము, కొన్ని చంపాము. కానీ ఈ ఫస్ట్ టైం మరుగులు ఇవన్నీ ప్లాట్లు మరుగులు బాగా ఉండటం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలకి తిరగడానికి భయం అయ్యి బాగా చేస్తున్నాను. అది కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, ఇది మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా విష సర్పాలు అనేవి తిరుగుతున్నాయి. దీంతో పాటుగా రాత్రి కొండచిలువ రావడం, గతంలో కూడా కొండచిలువ 2-3 సార్లు కనపడటంతో 3-4 కొండచిలువలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రైవేట్ భూములు ఉన్నాయో, ప్రైవేట్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లకు సంబంధించి చెత్త అంతా కూడా పేరుకుపోయి ఆ ప్రాంతంలోకి పక్కనే ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలువలో వచ్చినటువంటి పాములన్నీ కూడా ఈ చెత్త మీదకి వచ్చి ఉండటం, తర్వాత చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఈ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతుంటారు. 4-5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అపార్ట్మెంట్లో చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి కూడా పాములు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున కావచ్చు, ఉదయం పూట కావచ్చు కూడా పాములు వస్తున్నాయని చెప్తున్నారు. రాత్రి వేళల్లో అయితే మరీ ఎక్కువగా ఈ రోడ్ల మీద కొండచిలువలో పాముల సంచారం ఉండడంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంతంపై చర్యలు తీసుకుని అటవీ అధికారులు కూడా ఈ కొండచిలువలను పట్టుకోవాలని స్థానికులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.